సార్ సార్ ఏంటి సంధ్యా థియేటర్ యాజమాన్యానికి మళ్ళీ షాకాస్ నోటీస్, ఇది ఇక్కడతో తెగేది కాదా? త్రేజాకి ఏమని బ్రెయిన్ డ్యామేజ్, శ్రీతేజ్కి వెంటిలేటర్ పైన ఇంకా ట్రీట్మెంట్, అదొక రకమైన ఆందోళనకరంగా ఉంటుంది. నిన్న సివి ఆనంద్ గారు కూడా ఇలా పరామర్శించారు. 12 క్లాజులు తీసుకొచ్చి థియేటర్ ఎందుకు సీజ్ చేయకూడదు అన్నది వీళ్ళు ప్రశ్న. అబ్బాయి బ్రెయిన్ డ్యామేజ్ అన్నది అది కూడా సిపినే కమిషనరే చెప్పారు పలకరించిన తర్వాత. ఓకే, కానీ అతని జ్వరం అయితే తగ్గింది, కొంచెం జ్వరం తగ్గుతుంది, కొంచెం తగ్గుముఖం పడుతుంది, టైం పడుతుంది ఇదంతా రికవర్ అవ్వడానికి. అంటే ఆ రోజు ఆక్సిజన్ రాకపోవడం వల్ల అతని బ్రెయిన్కు కొంత డ్యామేజ్ అయింది. దానికి అవ్వాలి, అతను తొందరగా కోలుకోవాలని మనం కోరుకుందాం. కొంచెం ఆలస్యమైనా అతను కోలుకోవాలి పూర్తిగా అన్నది. ఇంకా నోటీసుల విషయానికి వస్తే నిన్న మనం మాట్లాడాం కదా, వాళ్ళ లేఖ అనేది ఒకటి వైరల్ సర్క్యులేట్ అవుతుంది. అది అఫీషియలా అనఫిషియలా పోలీసులు ముందు అది చెప్పాల్సి ఉంటుంది. వాస్తవంగా అది అధికారమా అనధికారికమా అన్నది అది ఇప్పటికీ రావట్లేదు. ఇప్పుడు కొత్తగా ఆ లేఖలో ఉన్న కొన్ని సమస్యలు నిన్న మనం మాట్లాడాం. అవి అలా ఉండగా ఇప్పుడు థియేటర్ ఎందుకు మూసేయకూడదు అని వాళ్ళు నోటీస్ ఇచ్చారు అని చెప్తున్నారు. సో యాజమాన్యం చట్టబద్ధంగా ఎలా వ్యవహరిస్తుందో మనం అది చూడాల్సి ఉంటుంది. ఇప్పటికే ఆర్టీసీ క్రాస్ రోడ్లో ఒకప్పుడు అన్ని థియేటర్సే ఉండేవి, అది సినీ క్యాపిటల్ అనేవాళ్ళు. ఇప్పటికే అక్కడ అన్ని ఎదురుగా ఉన్నవి ఇటు ఓడియన్ అని పోయి వేరే కాంప్లెక్స్లు మల్టీప్లెక్స్లు వచ్చి ఉన్నాయి. మరి సంధ్య థియేటర్ కూడా వీళ్ళు ఏం చేస్తారు, ఎంత సమయం ఇస్తారన్న వాళ్ళైతే కోర్టుకు వెళ్ళే అవకాశం ఉంటుంది. పోలీసులు నోటీస్ ఇచ్చినంత మాత్రాన థియేటర్కి ఇది అవుతుందని కాదు, ఇదంతా కోర్టుకు వెళ్తుందండి. మొత్తం అల్లు అర్జున్ అరెస్టుకు ముందు తర్వాత జరిగిన పరిణామాలు పూర్తిగా కోర్టుకు, హైకోర్టుకు కూడా వెళ్ళాయి. అసలు ఇప్పుడు హైకోర్టు ఆయనకు 4 వారాలు మధ్యంతర బెయిల్ ఇచ్చినప్పటికీ కూడా ఈ లోపల కూడా మేము అప్రోచ్ కావడానికి అవకాశాలు ఉన్నాయనేది పోలీసులు సెర్చ్ చేస్తున్నారు. ఆ విషయం కూడా చర్చిస్తున్నారు అంటున్నారు. కాబట్టి ఇది లీగల్ వార్, అంతే లీగల్ వారే. కానీ ఇమీడియట్గా పోలీసులు వాళ్ళుగా స్టెప్స్ తీసుకునే పరిస్థితి ఏమి ఉండదు. వాళ్ళు ఏదో సమాధానం ఇస్తారు. ఉదాహరణకు ఆ సమాధానంలో ఈ సమస్యలన్నీ కూడా రావచ్చు. ఏ సమయంలో ఇచ్చారు, ఇవ్వలేదు, వద్దు. నిన్న కూడా నేను మీకు చెప్పాను, మీరు ఎట్టి పరిస్థితుల్లో చేయొద్దు అని బ్యాన్ ఆర్డర్ పెట్టారా, సజెస్టివ్గా సూచనగా చెప్పారా? మేము సూచనగా చెప్తే మేము ప్రయత్నించాం, కానీ అభిమానుల ఒత్తిడి ఇట్లాంటివి ఏమైనా చెప్పొచ్చు. వాళ్ళు ఖచ్చితంగా ఆదేశాలు ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి ఉంటే తప్ప సూచన ప్రాయంగా చెప్పుంటే మటుకు అవి నిలబడవు. మూడోది, ఒక ఘటనతోనే థియేటర్ను లాక్ చేయాలా, వేరే వసతులు సదుపాయాలు కూడా లేవు, అవన్నీ దీనికి జోడించారంటున్నారు. ఇప్పుడు మీరు 12 అంటున్నారే, సో ఇప్పుడు మిగతా థియేటర్ల వాళ్ళు కూడా ఆలోచించే పరిస్థితి వస్తుంది. ఎందుకంటే ఆ 12లో ఇట్లాంటివన్నీ కూడా కలిపితే వాటికి కూడా వర్తించే సమస్య ఒకటైతే ఉంది. మల్టీప్లెక్స్లు వీటన్నిటిలో చాలా భారీ ఖర్చు ఉందని నాలాంటి వాడు కూడా ఎప్పుడన్నా అక్కడికి పోతే 250 రూపాయలు పెట్టి కాఫీ ఏం తాగుతాంలే, ఇంకాసేపటికి ఎలాగో బయటకు వస్తాం కదా అనుకునే ఒక పరిస్థితి అయితే అక్కడ ఉంది. వీటన్నిటినీ చర్చకు దారితీస్తే ఇది మంచిదే, కానీ ఏదో డ్రామాటిక్గా రాత్రికి రాత్రి జరిగిపోయేదేం లేదు. ఎందుకంటే అందరూ దిట్టమైన ఆసాములు, అందరూ పోటీ పడతారు. రెండోది పొలిటికల్ ప్రిస్టేజ్ అనే క్వశ్చన్ కూడా వచ్చింది ఇక్కడ. సో పోలీసులు అయితే ప్రిస్టేజ్కి పోరు అనే నేను అనుకుంటున్నాను. లీగల్గా వాళ్ళు తమ మీదకి రాకుండా చూసుకోవడం ఒకటి ముఖ్యంగా మా చర్యలు మేము తీసుకున్నామని. 3 పార్టీలు ఉన్నాయి, 4వ పార్టీ కాంగ్రెస్ పార్టీ. సో సమయం పడుతుంది, ఈ డ్రామా ఇంకా నడుస్తుంది. పుష్ప 3 కొనసాగుతుంది. ఎందుకంటే పుష్ప 2కు ఆ వసూళ్ళు 1100 కోట్లు దాటాయి, 1200కి దగ్గరకు వచ్చాయి. బాహుబలి 2ను కూడా దాటేసింది. ఇవన్నీ ఇప్పటికే వచ్చేసాయి మీడియాలో. ఈరోజు టైమ్స్ ఆఫ్ ఇండియాలో స్టోరీ ఏంటి, పుష్ప 3 జయప్రదం కావడానికి అల్లు అర్జున్ ఎవరెవరు సహాయం తీసుకోవాల్సి ఉంటుందని ఎడిట్ పేజ్ ఆర్టికల్. టైమ్స్ ఆఫ్ ఇండియాలో పుష్ప 3లో ఎవరిని తీసుకోవాలన్నది ఎడిట్ పేజ్ ఆర్టికల్. అంటే మీరు ఊహించండి దాని ఇంపాక్ట్. అందుకనే ఇది నడుస్తుంది ఇంకొంచెం. ఇది పుష్ప 3 అంతే సార్. బట్ రేవంత్ కూడా తగ్గేదేలా అన్నట్టే ఉన్నాడు. అంతవరకు నేను చెప్పగలను. ప్రభుత్వం వైపు నుంచి ముఖ్యమంత్రి కానీ ప్రభుత్వం కానీ తగ్గేదేం లేదు అనే వైఖరితోనే వాళ్ళు ఉన్నారు. సార్ ఏంటి లెస్బియన్ సంబంధంపై